హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఐకియా మినీ టూర్ చూపించబోతున్నాను, చూసేయండి. రాయదుర్గ్ దగ్గర ఉన్న ఐకియా స్టోర్ని ఎంతమంది విజిట్ చేశారు? ఇంకా వీకెండ్స్లో మాకు కొంచెం బోర్ కొడుతుందని చెప్పి ఐకియా స్టోర్కి అయితే వెళ్ళిపోయాము. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉండే మేము వెళ్ళిన రోజు. ఇప్పుడు మీకు కనిపించట్లేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా మందే ఉండే. ఈ స్టోర్లో అఫోర్డ్ చేయగలుగుతాం లేదు అనేది పక్కన పెడితే మాత్రం మనకు ఒక ఐడియా వస్తుంది రూమ్ ఎలా సెటప్ చేసుకోవాలి అని చెప్పి. ఇంకా ఎస్కలేటర్ పైన అయితే 19 రూపీస్వి ఈ స్పూన్స్ ఉండే. ఫస్ట్ మనం పైకి వెళ్ళగానే కనిపించేది బెడ్రూమ్ సెక్షన్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చాలా మటుకు అందరు ఫ్యామిలీస్తోనే వచ్చారు. ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. వాచ్ అక్కడ పెడదాము, చైర్స్ అక్కడ ఇద్దాం, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. నాకైతే ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్వి. ఇంకా తిరిగి అలసిపోయి అవే బెడ్స్ పైన రెస్ట్ తీసుకుంటున్నారు చాలా మంది. ఈ సింక్ చూసారా, దీని ప్రైస్ వచ్చేసి 28,000 అంట. ఈ కిడ్స్ బాత్రూమ్ సెటప్ అయితే నాకు చాలా క్యూట్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కానీ ఈ స్టోర్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన కిచెన్ ఐటమ్ కానీ, బెడ్రూమ్ లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఉంటాయి. ఇది చూడండి, ఇది భలే క్యూట్ గా అనిపించింది నాకైతే. ఇన్ని చూసాక నాకు చాలా బాగా నచ్చిందంటే ఈ కార్నర్ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన డెస్క్ అండ్ చైర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మనకి ఏ ప్రోడక్ట్ అయినా కావాలి అనిపిస్తే ఈ స్క్రీన్ పైన చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడుంది అనేది దీంట్లో చూపిస్తుంది. నేనైతే టాయ్ సెక్షన్ కి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెక్షన్ అయితే చాలా బాగుంది. ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అండ్ చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి అనమాట. ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి, అవి లాస్ట్ లో చూపిస్తాను. అవును, మీరు కూడా ఎప్పుడైనా ఐకియాలో ప్రోడక్ట్స్ బై చేశారా? ఒకవేళ కొనుక్కొని ఉంటే మాత్రం ఏమి కొన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అసలు ఎంత చూసినా ఎంత తిరిగినా కూడా అయిపోని సెట్స్ ఉన్నాయి ఇక్కడ. 1.5 hour అయితే ఈజీగా టైం పాస్ చేయొచ్చు ఐకియాకి వస్తే. ఇవన్నీ తిరిగేసాక లాస్ట్ కి మాత్రం ఒక టాయ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ టాయ్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. కానీ తీసుకుందామంటే మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. మీరే చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో. అన్ని టాయ్ సెటప్ ఒక ఎత్తు, ఈ పాండా సెటప్ మాత్రం ఒక ఎత్తు. నాకైతే ఇది చాలా క్యూట్ గా అనిపించింది. అన్ని పాండాస్ ఒక దగ్గర.
షార్క్, వేల్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి అని అనుకుంటే కింద మాత్రం చిన్నవి సెట్ ఉందన్నమాట ఒకటి. టార్టాయిస్ కానీ షార్క్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లో. అండ్ లుక్ ఇట్ దిస్, ఇది ఎంత క్యూట్గా ఉందో కదా. దాన్ని చూడగానే ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టు అనిపించింది. ఇంకా చాలాసేపు టైంపాస్ చేశాక బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. నేనైతే ఐకే స్టోర్ని ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే వీక్ డేస్లో వస్తే ఇంకా తక్కువ రష్ ఉంటుంది కావచ్చు. మీరు కూడా నాలానే ఐకే స్టోర్కి రీసెంట్గా వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.